ఎవరు చెప్పారండి మాట? ఇది పలికినది దైవజనుడు సొలొమోను. రాసింది కూడా ఆయనే. సొలొమోనుకి మరొక పేరు ప్రసంగి. కానీ నేను రాత్రి ఒకటి రెండు ఇళ్ళు నేను దర్శించాను. కొంచెం నేను పగలు బలహీనుడిని, నేను ఆయా పరిస్థితులు బట్టి ఓపిక తెచ్చుకొని 3వ అంతస్తు ఎక్కేటంత శక్తిహీనతలో వెళ్ళాను. అక్కడ జ్ఞాపకం చేశాను ఒక మాట. ఇదే మాట మరలా ఇప్పుడు గుర్తొచ్చింది. ఈ మాట ఈ వాక్యం కాదు. పరిశుద్ధ గ్రంథము ఏ మనుషుని యొక్క యోచన మేరకు, తలంపు మేరకు రాయబడలేదు. పరిశుద్ధ గ్రంథము కథలు రాస్తారు. అవన్నీ మత గ్రంథాలు ఉన్నాయి. అవి మనుషుని ఇచ్చ మేరకు రాయబడింది. మిగిలినవి మనుషుని యొక్క ఇచ్చ, కోరిక, బుద్ధి ప్రకారం రాయబడ్డవి. ఈ పరిశుద్ధ గ్రంథం అయితే దేవుని యొక్క వ్రేలుతో రాయబడింది. దేవుని వ్రేలుతో రాశారే లేదా? దేవుని వ్రేలుతో. అది ఎట్లాగంటారు మీరు? ఒక వ్యక్తి దైవ వశంలో ఉన్నప్పుడు, ఆత్మ వశుడిగా ఉన్నప్పుడు, మీకు బాగా తెలుసు అనుకుంటా కదా, దెయ్యం పట్టిన వాళ్ళు ఎప్పుడైనా చూసారు మీరు? దెయ్యం పట్టినవాడు, దెయ్యం పట్టిన వాళ్ళు ఆడ ఆత్మ పనిచేయదు. ఏ ఆత్మ పనిచేస్తుంది? దురాత్మ పనిచేస్తుంది. అది సహజమైతే, అది నిజమైతే, దురాత్మ ఉంది, పరిశుద్ధాత్మ కూడా నో. పరిశుద్ధాత్మ ఉంది, దురాత్మలు కూడా ఉన్నాయి భూమి మీద. ఆత్మ వశునిగా ఉన్నప్పుడు తను ఇంకా పూర్తిగా నిశ్చేష్ట అవుతాడు. గత రాత్రి కూడా ఇదే పరిస్థితి. నాకు కట్టే మిగిలింది, జీవం వెళ్ళిపోయింది అనుకున్నాను. అది మరోసారి సందర్భం చెప్తానండి. ఇలాంటి చెప్తే గుర్తొచ్చినాయని. సమయం ఎక్కువైపోద్దేమో. కట్టే ఉంది, జీవం లేదు. పరిస్థితి అలా అయిపోద్ది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది మొదటి అనుకున్నాను. ఇక్కడ సందర్భానికి వస్తే, ఆత్మ వశునిగా ఉన్నప్పుడు పూర్తిగా చేతులు కాళ్ళు ఆయన వశులో ఉంటాయి. మాట ఆయన వశులో ఉంటది. అప్పుడు రాసే మాటలు ఉన్నవి ఎవరి మాటలయ్యి? అలా మాటలు ప్రింట్ చేయబడదు. కనుక ఈ యవనస్తులు అంటే ఎందుకని మండిపడతాడు? ఆ పిల్లలని, యవనస్తులే కాదు అందరి పట్ల కూడా, యథా రాజా తదా ప్రజ. ఇంట్లో ఎలా ఉంటాను, బయట కూడా అలా ఉంటాను. దేవుని సన్నిధి. ఓకే, ఇక్కడ ఓకే, ఓన్లీ వన్. ఒకరే ఇక్కడ కనపట్లేదు. కాదు కాదు, అలా కాదు. ఇంట్లో ముగ్గురు లెక్కేస్తున్నారు. పిల్లలకి ఇంకో చోట పంపించుంటారు ఆవిడ. ఏం చెప్తున్నా మధ్యలో అలా పలకరించుకోవడం. కాబట్టి భారం ఒకటే నాకు. కావలివాడు, దేవుడు కావలివానికి, కావలివానితో చెప్తాడు, నీవు అతన్ని హెచ్చరించినవా సరి, నీ మీద నేను నేరం మోపను. నీవు మాట చెప్పకపోతే నీవే కారణం, నేను లెక్క అడుగుతానన్నాడు. ఆ విధంగా బోధిస్తా. వినలేదా ఏమవుతారు వాళ్ళు? దేవునికి లోబడకపోతే ఏమవుతారు? ఇంట్లో పిల్లలు ఏమవుతారు? మనం పరలోకంలో ఉంటాం, వాళ్ళు ఎక్కడ ఉంటారు?
నిత్యాగ్ని గుండంలో ఉంటారు. అగ్ని ఆరదు, పురుగు ఇంటి వారికైనా బయటి వారికైనా ఇదే మార్గం. యేసు ప్రభు, ఆ ప్రభు మన మధ్య ఉన్నాడు. ఆ ప్రభు నమ్ముకుందాం. కులానికి అమ్ముకోవద్దు, డబ్బుకి అమ్ముకోవద్దు, పార్టీ బట్టి అమ్ముకోవద్దు, ఇంకా ఆయా విషయాలు వాటిని ఆశించి ఈయన అమ్మేయొద్దు. మనం 30 నాణ్యాల వెండి నాణ్యాలు ఇవి, అవునా? 30 వెండి నాణ్యాలు ఆశించాడు ఆ మనుషుడు. దేవుడు ఎవడా? అనేక సంవత్సరాలు జీవించిన ప్రభు. ఆ ప్రభు ఎవడా నీకు? ఇదంతా నాదే కదా. ఆయన మన కొరకు ఆయన ధనవంతుడైండి దరిద్రుడైపోయాడే. జ్ఞాన సంపదలు నా యందు గుప్తమైన అన్నాడు. జ్ఞాన సంపదలు అమ్ముకునే వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారేమో మన మధ్య ఇంకెవరైనా ప్రభు నమ్మకపోతే. నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, అలాగున దేవుని బిడ్డగా ఉన్న ఈ ప్రియుడు ఆత్మవశుడిగా ఉన్నప్పుడు ఈయన సామాన్యుడు కాదు. ఈ గ్రంథము 1వ అధ్యాయం నుంచి, ప్రసంగ అనే గ్రంథము 1వ అధ్యాయం నుంచి, ఒక్కొక్కటి ఒక గ్రంథం అంటాను నేను, పుస్తకము కూడా అంటారు. ప్రసంగి గ్రంథము 1 నుంచి 12 అధ్యాయుల వరకు ఎన్ని మార్లు చదివారు మీరు? ఎంత ఆయన ప్రసంగి పేరు ఎత్తడానికి సరిపోం. అంతకుముందు ఎవడో లేడు అంత ధనవంతుడు. ఇక ముందు కూడా ఈ ప్రధానమంత్రిగా ఉన్నాడు చూడండి, ఆ మనుషుడికి లేదు ధనం. ఆ ప్రపంచంలో ధనవంతులు ఉన్నారు, వాళ్ళ పేర్లు 5-6 ఉన్నాయి. భారతదేశంలో ముఖేష్ అంబానీ మనుషుడు, గౌతమ్ అదాడండి. ఇంతమంది భార్యలు ఉన్నారు నాకు, ఇంతమంది దాసదాసీలు ఉన్నారు నాకు, ఇన్ని తోటలు ఉన్నాయి నాకు, ఇన్ని ఫలవృక్షాలు ఉన్నాయి నాకు, ఇంతటి ఎన్నో అనుభవించాను నేను. నా కన్ను ఆశించింది, నా శరీరం ఆశించింది, ఏది నేను తక్కువ చేయలేదు. నేను వాటిని ఎంజాయ్ చేశాను నేను. కానీ అంత బుద్ధిహీనుడు ఎవడూ లేడు. చివరికి అంటున్నాడు అనమాట, ఇదంతయు అనుభవించిన తర్వాత, చూసిన తర్వాత, వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుచుండవలెను. మానవ కోటికి ఈ రోజున ఉన్న ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రపంచంలో కుబేరులు, మస్క్ కూడా కుబేరుడేనా? మస్క్ అంటారు కదా, ఏ మస్క్? ఎలాన్ మస్క్, వాడు కూడా కుబేరుడు కదా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మార్క్ ఏమో, నాకు మొన్న మంచి వరకు గుర్తున్నాయి, మర్చిపోయాను. ఇలాంటి వ్యక్తులు డబ్ల్యూ మీద వస్తుంది పేరేంటి? అది పేరు బఫెట్. ఎస్, ధనవంతుడు. బట్ వారన్ ఎవరు కూడా సులోమానికి ప్రసంగికి చాటు రారు. వాళ్ళ దేవునికి నమ్మకస్తులు ఉండే. మన భారతీయుల గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుడు నన్ను క్షమించుగాక, దోషం వస్తుంది కొంతమంది భారతీయులు. వాళ్ళు దైవ భయం కలిగిన వాడు, ధనవంతులయ్యండి. ఇన్ఫోసిసా వాడవాడు అధినేత? ఇక్కడ కాదు, అది బిల్ గేట్. ఇట్లాంటి వాళ్ళు కొన్ని వేల కోట్ల, కొన్ని లక్షల కోట్ల ఆస్తి ఉంటుంది. దేవునికి కూడా కొన్ని వేలు కోట్లు ఇచ్చేస్తారు వాడు. దట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ద గాడ్. దైవ భయం అంటే అది. దేవునికి ఇచ్చేవాడే దైవ భయం కలిగిన వాడు కాదు. వాళ్ళ దేశస్తుడు కాదు, జాతిని బట్టేవారు, వాడు భాషను బట్టేవారు. భారతదేశానికి కొన్ని వేల కోట్లు ఇస్తున్నారు వాళ్ళు. భారతదేశానికి కొన్ని వేల కోట్లు ఇచ్చేస్తారు. వాళ్ళ పేరు చెప్పర్లండి ఇక్కడ. అంతే.